ఆసిఫాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవేని మల్లేష్ తో పాటు ఆయన అనుచరులు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వాట్సాప్ చేశారు. కాగా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఇన్ని రోజులు పార్టీలో ఆసిఫాబాద్ ప్రజలకి సేవలు చేసేందుకు అవకాశాలు కల్పించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు తనకు పార్టీలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రాజకీయంలోకి తీసుకురావడం ఆయన వంతు భాగమైంది. ఆయన కొంత పార్టీలో కొంత ఆయనని దూరం పెట్టడం వల్ల ఆయన నారాజుగా ఉండే అప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో వెళ్ళడం జరిగింది. ఆయనను అనుసరించి నేను ఆయనకు దగ్గరగా ఉంటాను కాబట్టి తప్పకుండా ఆయన మీద నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీలో పోతే గుండి బ్రిడ్జ్ కానీ గుడిగుడి బ్రిడ్జ్ కానీ రోడ్లు నాకు సాలెగూడ బీటీ రోడ్ కానీ నేను ఎంపీటీసీ పరిధిలో ఉన్న అవి చేయలేదు. ఇప్పుడు నేను టీఆర్ఎస్లో ఉంటే చేయలేని పరిస్థితి. కోవలక్ష్మి గారు ఎమ్మెల్యేగా ఉన్న ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి నేను నా ఎంపీటీసీ ఇంకొక 4 నెలలు ఉంది కాబట్టి దాన్ని ఈ 3-4 నెలల్లో పూర్తి చేసుకుందామనే ఉద్దేశంతో గౌరవ మిత్రులందరూ మండలంలో నేను పార్టీ అధ్యక్షుడు చేసిన కాబట్టి నాకు ఈదులవాడ కావచ్చు, రాజుర కావచ్చు, మోతుగూడ కావచ్చు, కౌటగూడ, దడపాపూర్, ఎల్లారం అన్ని గ్రామాలలో ఆ రోజులో మొత్తం సీసీ రోడ్స్ అన్నీ గౌరవ పెద్దలు ఆత్రం సక్కు